ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల స్కెడ్యూల్ విడుదలైంది. ఏపీలో 5, తెలంగాణలో 5 ఖాళీలకు స్కెడ్యూల్ వచ్చేసింది. మార్చి 3న నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. మార్చి 20న పోలింగ్, అదే రోజు కౌంటింగ్ ఉంటుంది. ఏపీలో జంగా కృష్ణమూర్తి, యనమల, పరుచూరి అశోక్ బాబు, తిరుమల నాయుడు, రామారావు రిటైర్ కాబోతున్నారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే మహమూద్ అలీ, సత్యవతి, సేరి సుభాష్ రెడ్డి, మల్లేశం, రియాజుల్ హుసేన్ వీళ్లు రిటైర్ అవబోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల స్కెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఏపీ, తెలంగాణలో 5 చొప్పున మొత్తం 10 మంది పదవీకాలం ముగియనుంది. మార్చి 29 నాటికి ఏపీలో యనమల, జంగా కృష్ణమూర్తి, అశోక్ బాబు, తిరుమల నాయుడు, దుబారపు రామారావు పదవీకాలం ముగియనుంది. ఇటు తెలంగాణలో పదవీకాలం ముగిసే వారిలో మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, షేరి సుభాష్ రెడ్డి, ఎగ్గే మల్లేశం, మీర్జా రియాజుల్ హుసేన్ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం స్కెడ్యూల్ విడుదల చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ మార్చి 3, నామినేషన్ల ప్రక్రియ మార్చి 10, నామినేషన్ల పరిశీలన మార్చి 11, నామినేషన్ల ఉపసంహరణ మార్చి 13 వరకు ఉంటుంది. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. పోలింగ్ మార్చి 20 ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. ఓట్ల లెక్కింపు మార్చి 20న పోలింగ్ తర్వాత ముగుస్తుంది. ప్రస్తుతం ఖాళీ అయిన స్థానాలకు ఆయా పార్టీలో ఆశావహులు చాలా మంది ఉన్నారు. ఏపీలో ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలం పరంగా అన్ని కూటమికే వస్తాయి. నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటామని ఇటీవలే చంద్రబాబు చెప్పారు. అయితే ఆయనకు ఎమ్మెల్సీ దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే పిఠాపురంలో పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మ కూడా ఎమ్మెల్సీ ఆశిస్తున్నారు. ఆయనకు ప్రామిస్ చేసినట్టు ఎమ్మెల్సీ ఇప్పుడే ఇస్తారా లేదా అనేది కూడా ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుతం టర్మ్ అయిపోయిన వారిలో ఎవరికైనా రెన్యువల్ చేస్తారా లేదా అనేది కూడా ఆసక్తికరంగా మారింది.